ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో 1200 ఎకరాల్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతుంది. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా సాగుతున్నాయి. సో దాంతోపాటుగా ఆ సభ తర్వాత పూర్తిగా మన పార్టీ సభ్యత్వ నమోదు ఉంటుందని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దాంతోపాటు ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా ఆ సభ ద్వారా కేసీఆర్ గారు ఎండగట్టబోతున్నారని కూడా ఆయన స్పష్టం చేశారు. రైట్, మలయాదవ్ గారు, ఏంటి అంటే 27th రోజు జరగబోయేటువంటి రజతోత్సవ సభకి ఇప్పటికే అన్ని నియోజకవర్గాల వ్యాప్తంగా ఆల్రెడీ కేసీఆర్ గారితో సమావేశాలు కూడా జరిగినాయి. ఎట్లా సమాయత్తం అవుతున్నారు? సో ఆ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు? ఇటు పార్టీ రాబోయే రోజుల్లో ప్రస్థానాన్ని, అట్ ద సేమ్ టైం 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టేందుకు ఆ వేదిక ఎట్లా ఉపయోగపడబోతోంది? తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సభ ఉంటుంది. కనివిని ఎదుగని విధంగా ఇప్పటివరకు ఎవరు చూడకపోవచ్చు. ఆ రకమైన జన సమీకరణతో ఉంటుంది. ఇప్పటికే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రావడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఎట్లా రావాలి, ఎప్పుడు రావాలి, ఏంటి అని అనేది నాయకులను అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించిన ఇబ్బందులు ఏవి జరగకుండా ఉండటానికి ఇక్కడ అధిష్టానం కూడా పార్టీ పరంగా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాగునీరు కానీ, వసతులు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఇటువంటి ఏవి లేకుండా. దీనివల్ల రేపు ప్రభుత్వానికి ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో, వ్యతిరేకత అనేది బట్టబయలయ్యి ఆందోళన కార్యక్రమాలు మొదలవుతాయో, ప్రజాగ్రామం మొదలవుతుందో అనే ఒక ఆలోచనతో ఈరోజు రేవంత్ రెడ్డి ఆల్రెడీ వణుకు మొదలైంది. దీన్ని ఎట్లా అడ్డుకోవాలనే ఒక కుప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ ఎన్ని ఆంక్షలు పెట్టాలనే ప్రయత్నం చేసినా న్యాయ వ్యవస్థ అనేది ఈ దేశంలో ఇంకా బతికే ఉంది. తప్పకుండా ప్రజలందరూ కూడా సంసిద్ధమై ఉన్నారు. చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా వీటన్నిటిని కూడా ఛేదించుకొని ఈ సభను నడపడానికి పార్టీ అధిష్టానం ఏ రకంగా అయితే ప్రయత్నం చేస్తుందో ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 14 సంవత్సరాల ఉద్యమ చరిత్ర ఒకవైపు అయితే 10 సంవత్సరాల కేసీఆర్ గారి సుదీర్ఘ పాలనలో ఏ ఒక్క రంగాన్ని కూడా వెనుకబడకు గురి చేయకుండా ప్రతి రంగాన్ని ఉన్నత రంగంగా నిలుపుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకు పోయినా ఇవాళ ఇది నా తెలంగాణ అని చెప్పుకునే విధంగా మున్సిపాలిటీలు ఎంత అద్దంలాగా తీర్చిదిద్దుకున్నాం. హరితహారం పేరు మీద గ్రామాలకు పచ్చని చెట్లు స్వాగతం పలుకుతూ ఉన్నాయి. గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు వచ్చినాయి. అంగన్వాడీ ఆశా వర్కర్ల జీతాలు పెరిగినాయి. హోంగార్ల జీతాలు పెరిగినాయి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవన ప్రమాణాలు పెంచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేది, హక్కులని కాపాడేది ఖచ్చితంగా 100% బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే. ఇవాళ ఢిల్లీ నాయకుల చేతుల్లో తెలంగాణ రాష్ట్రం అంటే ఢిల్లీకి కట్టబోయే కప్పంకు తెలంగాణ రాష్ట్రం బలైతలేదా? ఇవాళ ఎన్ని భూములు అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి. ఎందుకు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో భూముల రణఘోష జరుగుతూ ఉంది, ఆక్రమణ జరుగుతూ ఉంది? ఇవన్నీ తెలంగాణ ప్రజలు చూస్తలేరా? అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే అని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారు. ఖచ్చితంగా ఈ రజతోత్సవ సభ దేశ చరిత్రలో చిరస్మరణీయంగా ఉండిపోబోతా ఉంది. ఖచ్చితంగా వరంగల్ దద్దరిల్లబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా ప్రతి నియోజకవర్గం నుంచి లక్షలాది మంది కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు.